ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఏదైతే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. అధ్వానంగా తయారైన రోడ్ల గురించి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా పాలన గాలికి వదిలేసి ఇసుక మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ కోట్లు కూడబెట్టుకుంటున్నారని విమర్శించారు. వెంటనే గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు రాయకాంతారావు గారు, అలానే మా నియోజకవర్గ ఇన్ఛార్జి మెచ్చా నాగేశ్వర యొక్క పిలుపు మేరకు ఈ యొక్క అశ్వారావుపేట మండలంలోనే పట్టణ అక్కడ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ఉంటే రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి కనీసం ఏ వెహికల్ కూడా వెళ్ళే స్టేజ్ లేకుండా వాళ్ళ ఇబ్బందికరంగా ఉంది. ఈ గుంతల్ని పూడ్చాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలైనా కనీసం గుంటలు కూడా పూడ్చలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఈ ఎప్పుడు రోడ్లు వస్తారు, ఎప్పుడు రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న ఇవాళ మంత్రులు కొట్లాడుకుంటున్నప్పుడు వార్తలు బయటకు వచ్చి గమనిస్తూ ఉంటే 10 కోట్ల రూపాయలకి రోడ్లు శాంక్షన్ చేస్తే అందులో 2 కోట్ల రూపాయలు కూడా ఒక్క నల్గొండ జిల్లాలకే ఇస్తూ మిగతా జిల్లాలన్నింటినీ కూడా పాడు చేస్తున్న స్థితి ఇవాళ టీవీలోని పేపర్లను వస్తూ చూస్తూ ఉన్నాం. ఇలాంటి స్థితి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో గుంతలు పూడ్చి రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా అశ్వారావుపేటకు వస్తే ఇవాళ వేల లారీలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయాణం చేసే దశలో ఆనాడు తీసుకొచ్చినట్టు ఏదైతే ఈ రోడ్డు సిస్టమ్ ఉందో దీంట్లో కూడా పూర్తి స్థాయిలో గుంతలు ఏర్పడటం వల్ల అటు దుమ్ము ధూళి ఏర్పడి ప్రజల యొక్క ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి వెంటనే ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళ పాలన చూస్తూ ఉంటే ఈ రోడ్లు కూడా కనీసం బాగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఇది అశ్వారావుపేట హెడ్ క్వార్టర్. ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణకి అనేకమైనటువంటి వెహికల్స్ అన్నవి వెళ్తూ ఉన్నాయి. కనీసం ఇవాళ మేము సెంటర్కి రావాలంటే కూడా ఈ దుమ్ము ధూళిని చూసి చాలా భయమేస్తూ ఉంది. ఈ డస్ట్ తోటి ఎక్కడ హెల్త్ కూడా పాడవుద్దా అని భయమేస్తూ ఉంది. అట్లనే కాకుండా ఈ గుంతల్లో రాత్రిపూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది కూడా పడిపోయి వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతూ ఉన్నాయి. కనీసం మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడంలో ఏవో కానీ కనీసం ఈ రోడ్లన్న బాగు చేసి ప్రజలు వాళ్ళకి న్యాయం చేయాలని మేము అడుగుతా ఉన్నాము. కనీసం ఇవి మరమ్మతులను తక్షణమే చేపట్టాలనేసి స్థానిక ఎమ్మెల్యే గారిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జిల్లా పార్టీ నిర్మల్ జిల్లా